ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియోలో మనిషి మీద చేసేటువంటి తంత్ర ప్రయోగాలు, ఏ విధమైనటువంటి విద్యల ద్వారా చేతబడి, బాణామతి, చిల్లంగి ప్రయోగాలు చేస్తారు, ఏమేమి మనం పెట్టి చేస్తారు అనే దాని మీద మీకు ఈ వీడియో చేయడం జరిగింది. ఈ మంత్రాలతో గనక ఒక మనిషి మీద ప్రయోగం చేసినప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్, మీకు రిపోర్ట్స్ కూడా నార్మల్గా ఉంటాయంట. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు. కోర్టులో ఉన్నా కూడా జీరో అయిపోయి బేకార్ అయిపోతారు చెడుపులు చేస్తే. తర్వాత బండ్లు, వెహికల్స్ ఊరూరినే యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా శత్రువులు ఏర్పడడం జరుగుతుంది. మనమే ప్రమేయం లేకుండానే శత్రువులు ఏర్పడతారు, మనకు తెలియకుండానే. అంతేకాకుండా మనం ఏదో ఒక పని చేద్దామని అనుకుంటాం, కానీ అక్కడ ఏ పని జరగకుండా రిటర్న్ అవ్వడం కూడా జరుగుతుందంట. ఇది మంత్ర విద్యలతో చేసేటువంటి స్తంభన ప్రయోగాలు, మారణ ప్రయోగాలు, ఉచ్చారణ ప్రయోగాలు, అనారోగ్య సమస్యలు వచ్చేదానికి ప్రయోగాలు చేయడం జరుగుతుందంట. చాలా వరకు చాలామంది అనుకుంటాము మనిషికి మానసికంగా ఇబ్బంది పడుతున్నాం, మనకేమో బాగలేదు, ఆరోగ్యం బాగలేదు అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఏమి ఉండదు, రిపోర్ట్ నార్మల్గా ఉంటుంది, బట్ ప్రాబ్లం అలాగే ఉంటుంది. డాక్టర్లు తప్పని కాదు, ఇది రిపోర్టుకు డాక్టర్ కూడా అంత చికెన్ రోగం అంతే, మంత్రంతో చేస్తే. మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పీఠం దగ్గరికి వస్తే చూడడం జరుగుతుంది. ఓకేనా? ఈ తంత్ర ప్రయోగాలు జరిగినాయా లేదా, అసలు జరిగి ఉంటే ఏ విధంగా జరుగుతుంది, ఎందుకు, అసలు ఇవన్నీ ఉన్నాయా, ఇది జరగడం వల్ల మనకు వచ్చేటివి ఏమన్నా ఏంటని తెలిస్తే, అసలు ఉందలే తెలియాలి కదా. అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఎట్లా ఉంటుందంటే ఒళ్ళంతా నొప్పులు ఉంటాయి చాలామందికి. ఆ నొప్పి డాక్టర్ దగ్గర పోతే నొప్పి క్లియర్ కాదు, కానీ నొప్పి అయితే అలాగే ఉంటుంది బాడీ మీద. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నొప్పితోనే బాధపడుతుంటారు, కానీ డాక్టర్ వేసిన మెడిసిన్ మనం వేసుకున్న తిక్కిన నొప్పి తగ్గదు. అక్కడ ఏమంటారు, అక్కడ ఏమీ లేదయ్యా అంతా బాగానే ఉందని చెప్తారు. ఇలా ఒక కాలు లాగడం కానీ, రెండు కాళ్ళు లాగడం కానీ, నడాల నుంచి నొప్పులు రావడం కానీ, ఇవన్నీ ఉంటాయన్నమాట. దీని యొక్క లక్షణాలు మీకు అలానే ఉంటాయి. ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు రావచ్చు, పీఠం దగ్గరికి వస్తే చూడడం జరుగుతుంది. అంతేకాకుండా మానసికంగా మదన పడుతున్నప్పుడు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, మంత్రాలతో చేసినప్పుడు ఒక పిచ్చి వాళ్ళకి బిహేవ్ చేస్తుంటారు. ఇలా మీకు చాలా చోట్ల మీకు చూడడం జరుగుతుంది. ఏమైందంటే ఏమీ కాలేదు, హాస్పిటల్కి వెళ్ళమైనా ఏం ట్రీట్మెంట్ చేసినా ఏం కాలేదు, కానీ మంచి ప్రాబ్లం అలానే ఉందని చెప్పి చాలామంది సఫర్ అవుతూనే ఉంటారు అన్నమాట. ఓకేనా? ఇవి కాటేరి, చిల్లంగి, బాణామతి, బేతాళుడు, కుట్టి సైతాను, ఇంకా శక్తి ప్రయోగాలు చేయడం జరుగుతుందంట మనుషుల మీద. చేసేవాళ్ళు ఉన్నారు, చేసిన తర్వాత బాధపడే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ విద్యలు ఎలా ఉంటాయనేది అనుభవంతో మీకు చెప్తాను. చేసిన వాళ్ళు పడే బాధ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏం చేస్తుంటారో ఒక పిచ్చి వాళ్ళకి బిహేవ్ చేస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఇలాంటి లక్షణాలు ఎవరైనా ఉంటే మా నెంబర్ నోట్ చేసుకోండి. 9505525559 నెంబర్కి కాల్ చేయండి. లేదు డైరెక్ట్ పీఠం దగ్గరికి వస్తానంటే పీఠం దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చెక్ చేసుకొని వెళ్ళొచ్చు. ఓకేనా? ధన్యవాదాలు.